కుటుంబాలు అమరులైతే అన్నకో శాఖ, చెల్లెకో శాఖ, నాయనకో శాఖ, ఆస్తులు పంచుకునే శాఖలు పెట్టుకున్నారు తప్ప, మీ ఆస్తులు పెంచుకున్నారు 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర సమితి పాలనలో తప్ప తెలంగాణ సమాజానికి ఏం దక్కలేదు. అందుకనే మిమ్మల్ని వద్దనుకుంది సమాజం, మీ కుటుంబాన్ని దూరం పెట్టాలనుకుంది సమాజం. టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్కి వీఆర్ఎస్ ఇచ్చి పంపించేసారు. దాన్ని మళ్ళా చచ్చిపోయినటువంటి పాముని తిరిగి బతికించడం ఎట్లా? ఇగో దీనికి బ్రాండింగ్ పంచాయతీ. అన్నోదికు బ్రాండింగ్ చేసుకుంటున్నాడు. 30 మెడికల్ కాలేజీలు పెడితే మాకు పేరు రాలేదు కానీ 30 యూట్యూబ్ ఛానళ్ళకి జీతం ఇచ్చి బాగా గొప్పగా బ్రాండింగ్ చేసుకుందాం అనేటువంటి బ్రాండింగ్లో ఉన్నాడు కేటీఆర్. దానికి ఆయనకు తెలుసు, ఈరోజు కాకపోతే రేపైనా వీళ్ళందరినీ ఈడ అధికారంలో ఉన్న ప్రభుత్వమో ఆడ అధికారంలో ఉన్న ప్రభుత్వమో పక్కా లెక్కలన్నీ తీసుకొస్తుంది, జైల్లో పెడుతుంది. శ్రీకృష్ణ జన్మస్థానానికి ఈ తప్పుడు కథనాలు రాసుకున్న వాళ్ళని పంపిస్తాం అనేది వాళ్ళకి తెలుసు. పెయిడ్ ఆర్టిస్టులకు కూడా తెలుసు. అందుకని ఏం చేస్తున్నారు వాళ్ళంతా? విదేశాలలో పెట్టుకొని ఐపీ నెంబర్లు లేకుండా పేపర్లు ఛానల్ని రకరకాలైనటువంటి ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ఎలుక కలుగులో దాక్కొని ఏదో అనుకుంటుందంట, నేను బయటికి రానంతసేపు నన్ను ఎవడేం చేస్తాడని. పొగెట్లా పెట్టాలి, ఎలుకను బయటికి ఎట్లా తీసుకురావాలి, బయటకు వచ్చిన ఎలుకను బోన్లు ఎట్లా పెట్టాలి అనేది తెలియనంత అమాయకంగా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ లేదు, ఈ దేశాన్ని పాలిస్తలేదు భారతీయ జనతా పార్టీ. మేము ఎదుగుతున్నాం, పేదోళ్ళకి సేవ చేసి ఎదుగుతున్నాం. మేము ఎదుగుతున్నాం, రైతులకు దగ్గర ఎదుగుతూ ఉన్నాం. మేము ఎదుగుతూ ఉన్నాం, ఈ దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తూ ఎదుగుతూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం ప్రపంచానికి మార్గదర్శనం చేసేంత గొప్ప స్థాయికి ఎదిగింది. ఇప్పుడు వచ్చి వాళ్ళెవరో వాళ్ళ కోసం వాళ్ళని వాళ్ళు బ్రాండింగ్ చేసుకోవడం కోసం చెల్లని రూపాయి అయిపోయింది. చెల్లని రూపాయిని బ్రాండింగ్ చేసుకుంటుంది. అంతే. కవితను ఎవరు అడుగుతున్నారు? కవిత 2019 ఎంపీ ఎన్నికలలో ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత కవితకి ఏమున్నది? 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం చేసినారని చూసే నిజామాబాద్ ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టింది. ఇంకా కవితకి ఏమున్నది అక్కడ? ఏం లేదు. కష్టపడేదో నాన్న ప్రేమనో కొట్లాడనో ఏడ్స్తోటో ఎమ్మెల్సీ తెచ్చుకున్నారు. ఇవాళ చెల్లకుండా పోయినటువంటి కవిత గారు జనబాహల్యం లోపల పోటీ చేస్తే ప్రజలు ఆదరిస్తలేరు అని చెప్పి వచ్చి సెల్ఫ్ బ్రాండింగ్ పంచాయతీ తప్పితే ఏముంది ఇందులో? ఏం గొప్ప చేసిందని కవిత? బతుకమ్మ ఆడినా, తెలంగాణ భావ వ్యాప్తి చేసిన చెల్లె నువ్వు ఉట్టే కంటే ముందు నుంచి ఉంది కదా బతుకమ్మ. నిజాం సర్కరోడు మా ఆడబిడ్డల్ని చీరలు ఇప్పించి బతుకమ్మ ఆడిరనే పంచాయతీ తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఉంది కదా. చెల్లె బతుకమ్మ ఆడితే బతుకమ్మ, బతుకమ్మ ఆడకపోతే బతుకమ్మ కాదనేది ఎవరు చెప్పారు? సో దెర్ ఇస్ నో బ్రాండ్ ఫర్ కవిత, నో బ్రాండ్ ఫర్ కేటీఆర్, నథింగ్ ఈజ్ దేర్ ఫర్ టీఆర్ఎస్. ఏం లేదు టీఆర్ఎస్కి, ఏమి లేదు కాబట్టి ఏదో ఉన్నట్టు చూపించుకోవాలి. చూపించుకోవడం కోసం చెల్లని దుడ్డుని ఏదో చేసిరని చెప్తారు ఊర్లలో. పక్కా తెలంగాణ భాషలు చెప్పాలంటే, కేసీఆర్ గారి భాషలు చెప్పాలంటే అది చెల్లని దుడ్డు, చెల్లని రూపాయి. చెల్లని రూపాయికి బ్రాండింగ్ చేసుకునేటువంటి ప్రయత్నము, దానికి మీడియా లోపల స్పేస్. మేమే ఉండాలి, అయితే మా అన్న ఉండాలి మీడియాలో, లేకపోతే నేను ఉండాలి, మా పార్టీ ఉండాలి, ఇతరులు ఎవరు ఉండొద్దు, ఇతరుల గురించి చర్చ జరగొద్దు. ఈ చెల్లని రూపాయల పంచాయతీలను తీసుకొని వచ్చి దానికి ఏదో గొప్పగా చేసుకుంటూ వస్తారు. ఏం చేసింది కవిత? నేను స్ట్రైట్గా అడుగుతున్నా. ఈ అమరుల కుటుంబాన్ని పరామర్శించిందా? ఈ అమరుల కుటుంబాన్ని ఆదుకున్నావా? అరే మా జిల్లాలో నాలుకల్ మండలం లోపల ఒక సోదరుడు చచ్చిపోయాడు. ఇక్కడే ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో చచ్చిపోయినాడు. పిహెచ్ఎల్ గేట్ ముంగడ ఒక సోదరుడు చచ్చిపోయాడు ఉద్యోగాలు కావాలి. మీ 10 ఏళ్లలో బిహెచ్ఎల్లో లోకలకు ఉద్యోగాలు ఇప్పించిరా? నాలుకల్లో చచ్చిపోయినటువంటి కుటుంబాన్ని ఎన్నడన్నా పరామర్శించిరా? 10 ఏళ్ళ అధికారంలో ఉంటే మీరు చేసింది ఏముంది తెలంగాణలో చెప్పురు. మా మిరుదొడ్డిలో ఒక జర్నలిస్ట్ చచ్చిపోయాడు. జేఏసీ టెంట్లో జై తెలంగాణ జై తెలంగాణ అని అరిచి చచ్చిపోయాడు. కనీసం 10 లక్షలు ఇవ్వలే కుటుంబానికి, జర్నలిస్ట్ కుటుంబానికి. ఏం చేశారు మీరు అధికారంలో ఉన్న 10 ఏళ్ళు? పైసలు సంపాదించుకున్నారు, ఆస్తులు పెంచుకున్నారు తప్ప జనానికి వాస్తవాలు అర్థమైన తర్వాత మిమ్మల్ని వద్దని అనుకున్నారు జనం. ఇక వాళ్ళని వాళ్ళు బ్రాండింగ్ చేసుకోవడం కోసం టూ క్వైట్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ చెప్తున్నారు కవిత గారు. ఒకసారి ఏమంటున్నారు? బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేయమని చర్చలు జరిపారు. రెండోసారి ఏం చెప్తుంది? మా పార్టీకి ఒకడే ఒక నాయకుడు కేసీఆర్. మరి కేసీఆర్ గారిని బయటకు వచ్చి చెప్పమని ఉంది. అవును నేను చర్చలు జరిపినా, నేను విలీనం చేద్దాం అనుకుంటున్నా, చెప్పురు అట్లాంటివి ఏమన్నా ఉంటే. మళ్ళీ ఒకసారి ఏమంటుంది? మేము విలీనం చేసుకోవడానికి మేము సిద్ధంగా లేము. టీఆర్ఎస్ పార్టీ పుట్టిన 2001 నుంచి 2 నిమిషాలు మీకు గుర్తు చేస్తాం. 2004 ఎన్నికలు వచ్చినాయి. 2001లో టీఆర్ఎస్ పుడితే 2004లో ఎవరితో పొత్తు పెట్టుకుందన్న టీఆర్ఎస్ పార్టీ? కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకుంది. గులాం నబీ ఆజాద్ గారితో పాటు పిసిసి అధ్యక్షుడు వాళ్ళ ఇంటికి పోతే 2004లో పొత్తు పెట్టుకొని రాష్ట్రంలో కేంద్రంలో 2 చోట్ల మంత్రులు ఉన్నది టీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్. ఆ తర్వాత 2009 వచ్చిందన్న. 2009 రాగానే క్వైట్ కాంట్రడిక్టరీ. అప్పటిదాకా తిట్టిన సిపిఎం తోటి పొత్తు పెట్టుకున్నారు, సిపిఐతో పొత్తు పెట్టుకున్నారు, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు, మహాకూటమి అని చెప్పి పొత్తు పెట్టుకున్నారు. పొత్తులు మీరే పెట్టుకుంటారు. 2004లో ఒక పొత్తు,
2009లో ఒక పొత్తు, 2014 తెలంగాణ వచ్చింది. ఏం చేసిర్రు? మేము విలీనం చేస్తాం, మాకు దర్శనం ఇస్తే చాలు, మమ్మల్ని కాళ్ళు మొక్కనిస్తే చాలు, మొత్తం కాందాని వస్తామని పోయిర్రా పోలేదా? దండం పెట్టిర్రా పెట్టలేదా? ఫోటోలు దిగిర్రా దిగలేదా? పొత్తులు మీరే పెట్టుకుంటారు, విలీనాలు మీరే చేసుకుంటారు, మీరే ప్రకటనలు చేసుకుంటారు, మీరే ఆలింగనాలు చేసుకుంటారు. పోనీ ఎన్నడన్నా బీజేపీ తోటి మీకు మాకు ఏమైనా పొత్తు ఉందా? ఇవాళ ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒంటరిగా ఎదుగుతున్న బీజేపీని చేసేందుకు చెత్త పంచాయతీలు, చెత్త స్టోరీలు తప్ప ఏముందన్న అందులో? ఎవరు అడిగారు నిన్ను విలీనానికి? ఎవరు అడిగారు నిన్ను పొత్తు పెట్టుకోమని? నీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మాకేముంది? 2014 నుంచి 2018 మీ నాయన పరిపాలన తర్వాత 19 ఎన్నికలలోనే మేము 4 ఎంపీలు గెలిచిన వాళ్ళం. 2019 ఎన్నికలలోనే 4 ఎంపీలు గెలిచినాం. 24కి వచ్చేసరికి 4ను 8 చేసుకున్న వాళ్ళం మేము. సో భారతీయ జనతా పార్టీ సొంతంగా ఈ రాష్ట్రంలో తన కాళ్ళ మీద తాను నిలబడుతున్నప్పుడు మమ్మల్ని ప్రత్యక్ష యుద్ధంలో గెలవడం చేతగానోళ్ళు, అశ్వత్థామ అథో నరో కుంజరో అన్నట్టు సాటుకుండి అందరు కలిసి ఆలింగనాలు చేసుకొని ఎవరికి పైసలు ఇస్తున్నారు, ఎవరెవరితోటి రాపిస్తున్నారు, ఎవరెవరు ఎందుకు రాస్తున్నారు, ఇవందరి ఉద్దేశం భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎదుగుదలను ఆపాలి. ఇది అయ్యేది కాదు, అది పోయేది కాదు. మేము చాలా స్పష్టంగా ప్రజల మనసులు గెలుచుకొని ఓట్లకు పోతున్నాం తప్ప మేము పైసల పంచాయతీ చేస్తలేము. మీ దగ్గర మస్తు పైసలు ఉన్నాయి, మస్తు పైసలు ఇచ్చిర్రు. 2023 డిసెంబర్ ఎన్నికల ఫలితాలని తారుమారు చేసుకునేందుకు ప్రయత్నం చేసిర్రు, జనాలని మభ్య పెడదామని చూసిర్రు. పైసలు గెలిపి ఎప్పుడు కూడా ప్రజలకు సేవ చేసేటోళ్ళు గెలుస్తారు తప్ప పైసలు ఇచ్చేటోళ్ళు కాదు. అందుకని ఈ పొత్తుల పంచాయతీలు, విలీనాల పంచాయతీలు, భారతీయ జనతా పార్టీతో బీఆర్ఎస్ పొత్తు విలీనం ఇట్లాంటి చర్చ ఏ రోజు జరిగిందని నేను అనుకుంటలేను. మా హైకమాండ్ తోటి కూడా ఎవరు జరిగింది చేసిందని కూడా పార్టీ పెద్దల దృష్టిలో అయితే ఎక్కడ లేదు. అయినా నేను ఒకటి అడుగుతాను, ఊకే చిట్ చాట్ ఏందన్నా? ధైర్యం ఉన్నది కదా నీకు? డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టు. చిట్ చాట్ ఏంది అంటే మీడియా మిత్రులు ఏదో గోల్మాల్ చేస్తుందికా? తెల్లారి పేపర్లో ఒక వార్త వచ్చి అందరు దాని మీద విరుచుకపడితే నేను అనలేదు, మీడియా తప్పుగా రాసింది, మీడియాకి తప్పుగా అర్థమైందని చెప్పుకోవడం. ధైర్యం ఉంటే ప్రెస్ మీట్ పెట్టి చెప్పు, మా అన్న నా మీద పెయిడ్ ఆర్టికల్స్ రాపిస్తుండు, ఇగో పలానా టీవీ ఛానళ్ళు పేపర్లు నా మీద తప్పుడు వార్తలు దుబాయ్కి వెళ్ళి రాసినాయి, వాటి మీద కేసు పెట్టుర్రి. చిట్ చాట్ ఎందుకన్నా? ఏంది చిట్ చాట్ అంటే? తప్పించుకునేందుకు మార్గమా? ఆ పేపర్ వాళ్ళకి తప్పు రాసిరు, ఆ పేపర్ వాళ్ళకి నా భాష అర్థం కాలేదని చెప్పుకోవడానిక? పుట్టిటాన్ పేపర్ నాయనకే ఉత్తరం రాయగలిగిన దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళం మనం. మస్తు 100 ఉత్తరాలు రాసిన వాళ్ళం మనం. ప్రశ్నలో కూడా ఒక ఉత్తరం రాస్తే అయిపోతుంది కదా పాపం, వాళ్ళని ఎందుకు గోసపెట్టు? నేనన్నా నువ్వు అనలే నేనన్నా, ఇవన్నీ ఏం పంచాయతీలు? వై చిట్ చాట్? అంటే తెలుగు మీడియా వాళ్ళకి అంత అమాయకం కనబడుతుర్రా ఏంది మీకు? డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టుర్రి, డైరెక్ట్ చెప్పుర్రి, ఉన్నట్టు చెప్పుర్రి, కుండబద్దలు కొట్టినట్టు. లేనిదెందుకు? లేని మాటలు ఎందుకు? లేని పంచాయతీలు ఎందుకు? కాబట్టి కవిత గారికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు మీ కుటుంబ పంచాయతీ, మీ ఆస్తుల పంచాయతీ, మీ పార్టీల పంచాయతీ, మీ వారసత్వ పంచాయతీ, మీ అన్నతోటి మీకు పంచాయతీ, మీ సీట్ల కోసం పంచాయతీ, నీకేమన్నా శాసన మండలిలో ఫ్లోర్ లీడర్ పంచాయతీ, ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మీరు తెలుసుకోండి. శాసన మండలిలో ఫ్లోర్ లీడర్ తిరగకపోతే కొట్లాడుకో మీ నాయనతో తలపెట్టుకొని. దానికి చిట్ చాట్ల పేరిట మా పార్టీని, భారతీయ జనతా పార్టీని అనవసరమైనటువంటి వివాదంలోకి లాగొద్దని సోదరి కవిత గారికి నేను ఈ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మరి ఆ రోజు హరీష్ రావుని ఎందుకు సస్పెండ్ చేయలేదు? నాట్ ఓన్లీ హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చారు, మాగంటి గోపీనాథ్ గారు వచ్చిండ్రు, ఆ ఏరియాలో ఉన్నటువంటి చాలామంది వచ్చారు. ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా ఒక దవాఖానా ఓపెనింగ్కి వచ్చిండు. మీకున్న ఇబ్బంది ఏంది? ఒకవేళ హరీష్ రావు గారు బీజేపీ కోవర్ట్ అని మీకు అనిపిస్తే తెల్లారే ఎందుకు తీసేయలేదు క్యాబినెట్లోకి వెళ్ళి? ఒక బీసీ బిడ్డ ఈటల రాజేందర్ గారిని రాత్రి తీసేసిండు కదా మీ నాయన. మరి హరీష్ రావు అనేటైనా బీజేపీ కోవర్ట్ అనేది మా చెల్లి అభిప్రాయం అయితే, రఘునందన్ రావు కూతురు హాస్పిటల్ ఓపెన్ చేయడమే కవితమ్మ కడుపు నొప్పి అయితే తెల్లారే ఉద్యోగులకి వెళ్ళి తీసేయనుంటి హరీష్ రావుని.